ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన కొన్ని దినాల క్రితము సోదరుడు అజయ్ బాబు మరి సేవకుల విషయమై తోలనాడి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. మరొకసారి ఆ మాటలు వినండి. ఇవాళ గుంటూరు వాళ్ళు ఏమైపోయారు, చిలకలూరుపేట పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, హైదరాబాద్ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, విజయవాడ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, బెల్లంపల్లి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు, రాజమండ్రి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు. అయ్యా, ఎక్కడ తిని ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారు? ఒక్క చోటైనా ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక్క వర్ధంతి జరిగే ఓ పెద్ద చర్చ్ ఉంటే చూపించండి. మీ కాళ్ళు కడిగి ఆ కాళ్ళ సందులోంచి దూరిపోతా. పొలం దున్నడానికి పనికిరాని ఎద్దుల్ని దున్నల్లో పెంచినట్టుగా పెంచి పోషిస్తున్నారు మీరు. ప్రతి నెల దశంభాగాలు పంపి ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాం, జాగ్రత్త. ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు యావత్తు సేవకులందరినీ కూడా చాలా బాధపరిచే రీతిగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అనంటే, మన ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన్ని హత్య చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన్ని హత్య చేసినటువంటి వారి విషయంలో సేవకులు ఎవరూ గలం విప్పలేదని, ఇతనొక్కడే దాని గురించి మాట్లాడుతున్నాడు అని అభిప్రాయపడుతూ సేవకులని ఒక్కొక్కరిని తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సేవకులను తాట తీస్తాడంట. మరి ఎంత మాత్రం తాట తీసేటువంటి వాడో మరి అజయ్ బాబు చూడాలి. ఖచ్చితంగా అజయ్ బాబు, నువ్వు సేవకుల తాట తీయాలి, అది మేము చూడాలి. ఎవరెవరు తాట తీస్తావో, ఎవరెవరి అంతు చూస్తావో, ఎవరెవరి మీదికి నువ్వు కాలు దూవుతావో చూద్దాం. క్రైస్తవ సమాజాన్ని నువ్వు ఒక్కడే ఉద్ధరిస్తున్నట్లుగా నువ్వు మాట్లాడడం సరైనటువంటిది కాదు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికే పూనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని సరైనటువంటి రీతిలో నడిపించడానికే ఇష్టపడ్డారు. కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సేవకులని వారి యొక్క విలువని గుర్తెరగకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు కూడా సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటా ఉన్నావు. ఏది నువ్వు చేస్తున్నటువంటి సేవ, దాని ఫలం? ఎంతోమంది సేవకులు రాత్రనక పగలనక ప్రయాసపడుతూ ప్రాణాలను పన్నంగా పెట్టి దేవుని సేవలో ముందుకు నడుస్తూ ఉన్నారు. హతసాక్షులు అవ్వడానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి సేవకులని దుప్పటి కప్పుకొని కాళ్ళు ముడుచుకొని నిద్రపోతున్నారని అంటావా? నువ్వు ఎంతవరకు మేలుకొని సేవ చేస్తున్నావు? వేదిక దొరికిందని, అవకాశం దొరికిందని, నీ ముందు ప్రజలున్నారని, చేతిలో మైక్ ఉందని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆ మాట్లాడేటప్పుడు కొద్దిగా వివేచన అనేది లేదా? జ్ఞానం అనేది లేదా? అంత ఉద్రేకం ఎందుకు నీకు? అంత ఆవేశం దేనికి? నీలాంటి ఆవేశపరుల ద్వారానే క్రైస్తవ్యానికి చాలా సిగ్గుచేటు కలుగుతూ ఉంది. నీలాంటి వ్యక్తులు సేవకుల ముసుగులో ఉండడం కరెక్ట్ కాదు. నిజంగా నిన్ను సేవకుడు అనడానికి కూడా నోరు రావట్లేదు. ఏది సేవకుల పక్షాన్ని నువ్వు నిలబడి మాట్లాడింది? సేవకుల తాట తీస్తావా? సేవకులను అంత చీప్గా మాట్లాడతావా? సేవకులంటే అంత చులకనా? జాగ్రత్త. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నావో గ్రహించి మాట్లాడు. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అజయ్ బాబు, ఏమనుకుంటున్నావు? సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? సేవకుడు తిని నిద్రపోయేవాడా? దుప్పటి కప్పుకొని నిద్రపోయేవాడా? అది నీ పద్ధతి. 4 గోడల మధ్యలో ఉంటూ అవకాశం వచ్చినప్పుడు వీధుల్లోకి వచ్చి ఈ రకంగా మరగడం. అరే, నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉంటున్నాను, ఎవరి ముందు మాట్లాడుతున్నాను అనేటువంటి వివేచన ఉందా? వివేచన లేకుండా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. క్రైస్తవ్యాన్ని, సేవకులని తొలనాడి మాట్లాడావు అనంటే జాగ్రత్త సుమా. ఊరుకునేది లేదు. యావత్తు సేవకులందరూ కూడా ఈ వ్యక్తి మాటలని ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలి. సేవకులారా, ఈ అజయ్ బాబు సేవకుల తాట తీస్తాడంట. సేవకులు ముసుగు కప్పుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారంట. ఇతను ఒక్కడే సమాజంలోకి వచ్చి సేవకుల పక్షాన్ని నిలబడి గలమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. యావత్ సేవకులందరూ కూడా ఈ మాటలు విని
ఇతన్ని ప్రశ్నించాలి, ఇతని ఆగడాలను అడ్డుకోవాలి, ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలకు అడ్డుకట్టలు వేయాలి. ఖచ్చితంగా దీని విషయమై యావత్ సేవకులందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదు, ఇంకా ముందుకు వెళ్తాం. జాగ్రత్త సుమా. సేవకులందరూ కూడా గమనించి ఇలాంటి వ్యక్తుల నోటిని మూపించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందుకు వేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.